ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ కు ముందు ధోని ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ లో వీలైనంత కాలం కొనసాగుతానని గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ సీజన్ ఐపీఎల్ లో ధోనికి లాస్ట్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ధోని మాత్రం లీగ్ లో కంటిన్యూ అవుతానని చెప్పాడు. ఐపీఎల్ లో తాను అనుకున్నంత కాలం సిఎస్కే కు ఆడగలనని ఈ రోజు జియో హాట్స్టార్ తో ధోని పేర్కొన్నాడు. అదే నా ఫ్రాంచైజ్. ఒకవేళ తాను వీల్ చైర్ లో ఉన్నా వాళ్ళు తనను మ్యాచ్ ఆడేందుకు లాగుతారని ధోని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఐపీఎల్ 2025 కోసం చెన్నైలో అడుగుపెట్టిన సమయంలో ధోని వేసుకున్న టీ-షర్ట్ పై కోడ్ వైరల్ గా మారింది. మోడ్స్ కోడ్ లో వన్ లాస్ట్ టైం అని ఉన్న టీ-షర్ట్ ను వేసుకుని ధోని వచ్చాడు. దీంతో ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అనే ప్రచారం జోరందుకుంది. కానీ 43 ఏళ్ల ధోని మాత్రం ఇంకా ఈ లీగ్ లో కొనసాగేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఫ్రాంచైజ్ కానీ తాను కానీ ఒకరికొకరం వీడ్కోలు చెప్పేందుకు సిద్ధంగా లేమని ధోని అనడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇస్తోంది. 2023 ఐపీఎల్ సీజన్లో మోకాలి గాయంతో పోరాడుతూనే ధోని ఆడాడు. 2024లో ఫినిషర్ గా కీలక పాత్ర పోషించాడు. ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేశాడు. ధోని అడుగు పెట్టగానే స్టేడియాలు మార్మోగిన సంగతి తెలిసిందే. గత సీజన్లో ధోని భారీ షాట్లతో చెలరేగాడు. ఆ సీజన్ మొత్తంలో 73 బంతులే ఆడిన ధోని 220 స్ట్రైక్ రేట్తో 161 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్లో ధోని మరో రికార్డుపై కన్నేశాడు. ఈ లీగ్ హిస్టరీలో సిఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోని నిలిచే అవకాశం ఉంది. ఈ రికార్డుకు ఇంకా 19 పరుగుల దూరంలో ఉన్నాడు. సురేష్ రైనాను దాటి సిఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధోని హిస్టరీ క్రియేట్ చేస్తాడు.